హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. లవ్ టుడే మూవీ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్గా, ఓరి దేవుడా మూవీ ఫేమ్ అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేసిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. మరి మూవీ ఎలా ఉందనేది ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మా ఛానల్లో కంటెంట్ అండ్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. కథ విషయానికి వస్తే, ఇంటర్మీడియట్లో 96%తో పాస్ అయ్యి మంచి కాలేజీలో సీట్ తెచ్చుకున్న డి రాఘవన్ అనే స్టూడెంట్ ఒక అమ్మాయి వల్ల డ్రాగన్గా పేరు మార్చుకొని బ్యాడ్ బాయ్గా మారతాడు. అక్కడి నుండి లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు, సక్సెస్ అయ్యాడా, ఫెయిల్యూర్గా మిగిలాడా అనేది మూవీలో చూస్తాం. మొత్తంగా మూవీ ఎలా ఉందంటే ఇట్స్ ఏ గుడ్ వన్ అని చెప్పొచ్చు. బాగుంది, బట్ కొన్ని రెగ్యులర్ సీన్స్ అక్కడక్కడ నెరేషన్లో మిస్టేక్స్ కనిపిస్తాయి. హీరో క్యారెక్టర్లో దరిద్రానికి ఇచ్చినంత స్క్రీన్ స్పేస్ సక్సెస్ అయ్యే ప్రాసెస్కి ఇవ్వలేదు. ఆ సీన్స్ని ఇంకాస్త బెటర్గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేదనిపించింది. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అంటూ వచ్చిన ఈ యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్లో మెయిన్ థీమ్ కామెడీ అండ్ ఎమోషన్స్. అయితే ఆ రెండూ ఈ మూవీలో వర్కౌట్ అయ్యాయి. మిగతా ఎలిమెంట్స్ కూడా చాలా వరకు వర్కౌట్ అయ్యాయి. హీరో క్యారెక్టరైజేషన్, ఎగ్జిక్యూషన్ కూడా బాగున్నాయి. కామెడీ టచ్ కూడా బాగానే ఇచ్చారు డైరెక్టర్. అలాంటి పాత్రలో హీరో ప్రదీప్ రంగనాథన్ చాలా బాగా చేశాడు. హీరోయిన్స్ అనుపమ, ఖైదు లోహర్ కూడా బాగా చేశారు. హీరో తండ్రి క్యారెక్టర్లో చేసిన జార్జ్ మెరియన్ చాలా బాగా చేశారు. ఆయనకు దొరికిన 2-3 సీన్స్లోనే బాగా చేశారు అనే దానికన్నా జీవించారని చెప్పొచ్చు. అదర్ యాక్టర్స్ గౌతమ్ మీనన్, కేఎస్ రవికుమార్ అందరూ బాగానే చేశారు. సాంగ్స్ ఓకేగా అనిపించాయి, కానీ బీజిఎమ్స్ అయితే బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. మొత్తంగా మూవీ మంచి కామెడీ, యాక్షన్ అండ్ ఎమోషన్స్తో యూత్కి కనెక్ట్ అయ్యేలానే ఉంది. కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నా కూడా అవి పెద్దగా మేజర్ రోల్ ప్లే చేయలేదు. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ 3/5. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.